హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌసెస్ అయితే చూద్దామండి. పక్క పక్కనే 3 ఇళ్ళు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చాలా బాగా చేయించారండి. ఇంటీరియర్ వరకు కూడా బాగా చేయించారండి, మంచిగా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఎవరైతే పక్క పక్కనే హౌసెస్ ఉండాలి, ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ పక్క పక్కనే తీసుకుందాం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లులు అయితే చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, హౌస్ మోడల్ ఎలా ఉంది అనేది వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. పక్క పక్కనే 3 ఇళ్ళు అయితే కట్టించారండి. 3 కూడా నార్త్ ఫేసింగ్ 3 BHK హౌసెస్ అండి. మనకి ఈ స్టార్టింగ్ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అండ్ ఆ చివరి బిల్డింగ్ కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. మన ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు, చాలా సింపుల్ డిజైన్ లో చాలా మనకి ఆ చివరి బిల్డింగ్ అండ్ ఈ చివరి బిల్డింగ్ కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటుందండి. సెంటర్ బిల్డింగ్ డిజైన్ మాత్రం మారుతుంది. దాని వీడియో కూడా మన ఛానల్ అయితే పెడతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఒకసారి చూడండి. మనకి స్టేర్ కేస్ దగ్గర రూమ్ కింద అయితే చేయించారండి. స్టెప్స్ దగ్గర అది వర్షం పడకుండా ఇదంతా కూడా స్టోన్ అయితే యూజ్ చేశారు. బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 60 feet CC రోడ్స్ అండి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇంటి దగ్గర అయితే ఉందండి. మన ఫ్రంట్ ర్యాంప్ అయితే టోటల్ గా పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారండి. ఈజీగా పెద్ద కార్ లాంటిది కూడా పడుతుంది. మనకి బిల్డింగ్ అయితే వెనకైతే కట్టించారండి. ఒక 8 అడుగులు వెనకైతే కట్టించారు. మనకి ఇదంతా కూడా గార్డెన్ కింద అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 26.5 x 60 అండి. ఇది 175 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 3.6 సెన్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారని సింహద్వారం డిజైన్ అయితే బాగుందండి. పక్కనైతే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. సింహద్వారం దగ్గర యూజ్ చేసిన పాలిష్ డిజైన్ కూడా మంచిగా అయితే చేయించారండి. బిల్డింగ్ వాయువులో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కింద మోటార్ పెట్టుకోవడం కూడా పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. అలాగే అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే 60 feet రోడ్ కాబట్టి మన కార్ అయితే ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చండి. లోపల ఒక కార్ పెట్టుకోవచ్చు, బయట కూడా ఒక కార్ అయితే పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక్కడ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. PVC సీట్స్ అయితే యూజ్ చేస్తారు. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుందండి. మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మనకు లోపల ఫ్లోర్ కి అయితే 2x4 పెట్టి టైల్స్ అయితే యూజ్ చేశారండి. హాల్ అయితే స్ట్రైట్ కి అయితే ఇచ్చారు. 10 x 26 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. మనకు కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక ఎల్సేప్ హాల్ కూడా ఇచ్చారండి. డైనింగ్ హాల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ సెంటర్ లో బాక్స్ కి అయితే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. చుట్టూరు కూడా మనకి ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. సెంటర్ లో బాక్స్ కి అయితే ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. హాల్లో స్టేట్ కి ఇక్కడ టీయూనిట్ అయితే ఇచ్చారండి. టీయూనిట్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇదంతా కూడా ఈ పార్టీషన్ వరకు అయితే తీసుకొచ్చారు. టీయూనిట్ దగ్గర బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి PVC ప్యానల్ అయితే యూజ్ చేశారండి. టోటల్ కి ఇదంతా కూడా మనకి పార్టీషన్ కింద అయితే తీసుకొచ్చారు. ఈజీగా 60 inches టీవీ కూడా అయితే పడుతుంది. టీయూనిట్ దగ్గర యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఇది స్టోన్ డిజైన్ అయితే తీసుకున్నారు. వైట్ కలర్ నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. పక్కన మనకి డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. మనకి ఏరియా మెజర్మెంట్స్ వచ్చి 8 x 14 సైజులు అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ కూడా వాల్ డ్రాప్ కింద అయితే చేయించారు. మనకి టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టోటల్ గా దీనికైతే గ్లాస్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ కూడా PVC ప్యానల్ అయితే యూజ్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. వీటికైతే గ్లాస్ అయితే యూజ్ చేశారండి. మన డిన్నర్ సెట్స్ లాగా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఈజీగా మనకి టేబుల్ అయితే కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. డైనింగ్ ఏరియాలో డైనింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఉంది. మనకి హాల్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి. ఫ్రెండ్స్, హాల్ నుంచి ఈస్ట్ వైపు గోడకి అయితే సెంటర్ లో ఒక విండో అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేయని గ్రిల్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, హాల్ నుంచి ఈస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. విండోస్ అన్ని కూడా పెద్ద పెద్ద విండోస్ అయితే యూజ్ చేశారు. ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇచ్చారండి. మనకి హాల్ పెద్దదిగా రావడం వల్ల అయితే సోఫా సెట్ అది కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. ఎల్సెప్ సోఫా సెట్ కూడా బాగా సెట్ అవుతుంది. డైనింగ్ ఏరియాలో మనకు డైనింగ్ టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. లేదనుకుంటే మనకు సోఫా సెట్ అది కూడా ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. టోటల్ గా ఇక్కడంతా కూడా మనకు వాల్ పేపర్ అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. ఈ బాక్సెస్ కూడా రాయల్ ప్లే డిజైన్ అయితే చేయించారు. మనకు కావాలంటే ఇది పార్టీషన్ కూడా చేయించుకుంటే ఇంకా మంచిగా అయితే కనిపిస్తుందని. కాకపోతే కొంచెం ఇరుగ్గా అయితే ఉంటుంది. ఇలా ఉంటే మనకు చాలా స్పేసెస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వకుండా రైట్ సైడ్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారు. ఫ్రెండ్స్, మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11 x 12.5 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే విండో అయితే ఇచ్చారు. ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. చుట్టూరు కూడా మనకి ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. సెంటర్ లో బాక్సెస్ కి అయితే రాయల్ ప్లే డిజైన్ అయితే తీసుకున్నారండి. బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు గోడకి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ అయితే చేయించారు. ఇదైతే సీలింగ్ హెడ్ వరకు అయితే చేయించారండి.
మనకి ఇవన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఈచ్ అండ్ డెక్లమ్ సీట్స్ కూడా గ్లాస్ ఫినిష్ తో చాలా మంచిగా అయితే కనిపిస్తుందండి. పైన కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు. మంచి కాంబినేషన్ లో డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. నార్త్ వైపు కూడా బెడ్రూమ్ నుంచి ఒక విండో అయితే ఇచ్చారండి. ఇది ల్యాండింగ్ దగ్గర అయితే వస్తుంది. బెడ్రూమ్ కి కన్నా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే యూజ్ చేశారండి. మనకు 4x7.5 సైజులు అయితే వాష్రూమ్ అయితే ఇచ్చారు. లోపల వాల్టర్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల శానిటరీ కానీ ట్యాప్స్ కానీ బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేస్తారండి. ఈ టైంలో తీసుకుంటే మనకు నచ్చిన కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా మంచిగా అయితే చేయించారండి. ఓనర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారు. ఇలాగే పక్క పక్కన 3 ఇళ్ళు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఇది కొత్త గేసిన లేఅవుట్ లో మినీ గేట్ ఇన్ కమ్యూనిటీలు అయితే కట్టించారండి. ఇంటి దగ్గర సరౌండింగ్స్ లో దగ్గర ఒకేసారి 20 బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయండి. ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ నియర్ అచ్చంపేట జంక్షన్ దగ్గర అయితే వస్తుందండి. మనకి ఏడీబీ రోడ్ ఉంది కదా, కొత్తగా వస్తున్న ఫ్లైఓవర్ దగ్గరికి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. అలాగే ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఆటో ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్ ఇక్కడ టీవీ యూనిట్ ఉంది కదా, ఈ టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుంది. దీనికైతే ఇంకా గ్లాస్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి. పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4 feet హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ దేవుని పెట్టుకున్న ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మనకి ఎక్స్టెండర్ అయితే ఇచ్చారు. మనం పూజలు చేసుకున్న ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. కింద అయితే 2 సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే టాప్ లో ఇక్కడ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఈచ్ అండ్ డెక్లమ్ సీట్స్ అయితే మంచిగా అయితే ఉన్నాయి. పూజా రూమ్ అయితే పెద్దదిగానే ఉందండి. ఒక ఇద్దరికైతే సరిపోతుంది. పూజా రూమ్ స్ట్రైట్ గానే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11x15.5 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. బెడ్రూమ్ లో పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. చుట్టూరు కూడా ప్రో ప్లేటింగ్ అయితే యూజ్ చేశారు. సెంటర్ లో బాక్స్ అయితే స్మోక్ డిజైన్ అయితే యూజ్ చేశారు. పక్కన అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే తీసుకున్నారండి. బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు గోడకి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారు. ఇది కూడా సీలింగ్ హెడ్ వరకు అయితే తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయండి. గ్లాస్ ఫినిష్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడైతే లాక్ సెట్స్ కూడా యూజ్ చేశారు. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. ఇక్కడ యూజ్ అయిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. లోపల అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారు. పైన కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారు. పక్కన అయితే డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేయించారండి. మనకి ఈ బెడ్రూమ్ లోనే టీవీ యూనిట్ పెట్టుకుని బ్రౌజింగ్ కూడా ఇచ్చారండి. కింద ప్లాట్ఫామ్ కింద అయితే చేయించారు. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ దగ్గర కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. లోపల యూజ్ అయిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపలంతా కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. వాండర్స్ దగ్గర నుండి అయితే కట్టించారండి. ఫ్రెండ్స్ మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ లో యూజ్ చేయని డెక్లమ్ సీట్స్ అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈస్ట్ వైపు అయితే విండో అయితే ఇచ్చారండి. చిన్న విండో అయితే తీసుకున్నారు. విండో ఎయిట్ వరకు వాల్ టైల్స్ కూడా యూజ్ చేశారండి. మనకి ఎల్సెప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. మన గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే డోర్స్ కి అయితే గ్లాస్ అయితే యూజ్ చేశారు. మనం ఇక్కడైతే డైలీ ఐటమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయండి. గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారు. దీనివల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడైతే అటకైతే ఇచ్చారండి. పూజారం దగ్గర అయితే అటకైతే ఇచ్చారు. దీనికి కూడా డోర్స్ అయితే చేయించారు. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారండి. పక్కనైతే సింగిల్ బాస్కెట్ అయితే తీసుకున్నారు. మన కిచెన్ లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఇక్కడ జాలీలు అయితే చూడండి. మనకి ఇంటిలేషన్ స్మెల్ ఎలాంటివి లేకుండా అయితే ఉంటుందండి. గ్యాస్ దగ్గర అంటే సింక్ దగ్గర కూడా ఇచ్చారు. మన సౌత్ వైపుతో డోర్ అయితే ఇచ్చారు. బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకి అవుట్ సైడ్ అయితే 3.5 అడుగులు స్పేస్ అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి అవుట్ సైడ్ ఇక్కడైతే వాష్ ఏరియా అయితే ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపు 2.5 feet అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిపోవడానికి అయితే చాలా బాగుంటుందండి. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా అవుట్ సైడ్ అయితే ఇచ్చారు. మనకు నార్త్ ఫేసింగ్ 2 BHK హౌసెస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటాయండి. అలాగే ఇది మినీ గేట్ అండ్ కమ్యూనిటీ టైప్ అయితే కట్టిస్తున్నారండి. ఈ ఏరియాలో దగ్గర ఒక 20 ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 75 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 75 లక్షలు అయితే చెప్తున్నారండి బిల్డర్స్ వచ్చి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి, నెగోజిబుల్ అయితే ఉంది. అలాగే 80% వరకు కూడా మనకు బ్యాక్ లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఉంటుంది, టైట్లో కూడా ఉంటుందండి.
మాకు హౌస్ చూడడానికి వచ్చేలా ఉంటే కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసి అయితే రండి. మేమే దగ్గరుండి మీకు హౌసెస్ అయితే చూపిస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.